శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. కార్తీకమాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘపూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది. మాఘపౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘపూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. హిందూమతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘపూర్ణిమ అని పిలుస్తుంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘపూర్ణిమ వచ్చింది. మాఘపూర్ణిమ తిథి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6:55 ప్రారంభం అయ్యి 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:22 ముగిస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘపూర్ణిమను జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. శక్తివంతమైన మాఘపూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సముద్ర స్నానం చేయలేనివారు కనీసం నదీ స్నానమైన చేయాలని సూచిస్తున్నారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టిదోషాలు, నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘపూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడని ప్రతీతి. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠలోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘపూర్ణిమ రోజున దేవతలందరూ మానవరూపంలో భూమిపైకి వస్తారట. మాఘపూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘపూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘపౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు సుఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. మాఘపౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. పౌర్ణమి రోజు సముద్ర, నదీ స్నానం చేయలేనివారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని చెబుతున్నారు. తిలదానం అంటే నువ్వులను దానం చేయడం. 1 కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. మాఘపౌర్ణమి పార్వతీదేవికి ఇష్టమైన రోజని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘపౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యి తొందరలోనే పెళ్లి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మాఘపౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపురంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేనివారు ఇంట్లో ఈశాన్య మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకోసం ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి
దానిమీద బియ్యపిండి ముగ్గువేసి మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవునెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తరువాత స్త్రీలు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. చామంతి పూలతో దేవుని పటాలను అలంకరించాలి. తరువాత పూజగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో బుధవారం రోజున పౌర్ణమి వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకించి బియ్యం పిండిలో పాలుపోసి ఒక ప్రమిద తయారుచేసి దానికి పసుపు కుంకుమతో బొట్టుపెట్టి ఆవునెయ్యితో దీపం వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా శ్రీమహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి. ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రతకథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. మాఘపూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘపూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుంది. మాఘపౌర్ణమి రోజు చేసే దానాలు వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే చిన్నదానమైన కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈరోజు చేసే దానధర్మాలు వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్నవాళ్లు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శనిదోషాలు అన్నీ తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవాళ్లు ఎరుపురంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్నవాళ్లు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరిసంపదలు దక్కుతాయి. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దానధర్మాలు, పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.